చికెన్ దమ్ బిర్యానీకి అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, గరం మసాలా, పెరుగు. కొంచెం పెరిగేద్దాం. మ్యారినేట్ చేసుకొని చక్కగా కారం మీ టేస్ట్ తగ్గట్టు దమ్ బిర్యానీకి అనమాట. పింక్ సాల్ట్ అనమాట. ఇది సాల్ట్ తగినంత కలిపేద్దాం. చూసారు, లెగ్ పీస్లు బాగా పట్టించేసి ఒక అరగంట పక్కన పెట్టేద్దాం. అంతే మనకి బాగుంటుంది కదా బిర్యానీకి. బిర్యానీ నేను రెడీ చేశాను బిర్యానీకి అనమాట, దమ్ బిర్యానీకి. రైస్ ఇప్పుడే కలిపాను అనమాట. చూసారా, ఇందులోనే ఉడకబెడుతున్నాను. బాస్మతి రైస్ వేసి ఇంకా పెట్టలేదు. నెయ్యి వేసాను, ఇక కొంచెం నెయ్యి మసాలాలు వేసి పెట్టాను. ఒక పక్క నుంచి దురుకుద్దే పక్కన బిర్యానీ చేద్దాం. చికెన్ మ్యారినేట్ అయిపోయింది కదా, రెడీ చేద్దాం. ఇది పొయ్యి మీద పెడదాం. ఇలా పెట్టాలి క్యామ్. బాగా కనిపిస్తుంది. ఓకే, ఒక పక్కన రైస్ ఉడుకుతుంది, ఒక పక్కన చికెన్ పెట్టేసాను అనమాట బిర్యానీకి. చికెన్ డైరెక్ట్ పెట్టేసాను. ఆయిల్ ఇందులోనే ఇవన్నీ వేసేసి మగ్గనిచ్చేస్తాను అనమాట చికెన్తో పాటు. బాగుంటుంది, ఇలా చేయండి దమ్ బిర్యానీ, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేస్తాను, పలా సామాన్లు మొత్తం కొన్ని అందులో వేసాను కదా. కావాల్సింది పచ్చిమిర్చి, మీ కారం తగ్గట్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కలిపేసి ఉంటుంది. ఇలా కలిపేసి కాసేపు మగ్గనిచ్చాక బాగా అప్పుడు దమ్ పెడదాం. అప్పుడు లాస్ట్లో చికెన్ ఫ్రై చేద్దాం. ఒక పక్కనే రైస్ అవుతున్నాయి కదా, నెయ్యి వేసాను నేను ఆయిల్ బదులు. జస్ట్ అలా కలిపేసి అది ఫ్రైకి చికెన్ చక్కగా ఉడుకుతున్నాయి రెండునే. చూసారా, చికెను ఒక్కసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. బాగుంటుంది ఇలాగా. వీడియోలో పెడదాం. చక్కగా ఇది అవుతుందన్నమాట దమ్ముకి. వా ఉడుకుతుంది. ఇంకా సాల్ట్ వేయాలి. చక్కగా ఉడుకుతుంది. రైస్లో, బిర్యానీ రైస్లో సాల్ట్ వేసాను అనమాట, ఉప్పు వేసి చక్కగా ఉడుకుతుంది అన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్ పెడదాం.
ఇది కూడా చిన్నమంట పెట్టి ఇది ఆయిల్ తక్కువ అయింది, కొంచెం ఆయిల్ వేద్దాం. కొంచెం వేసాను అన్నమాట ఆయిల్. చూడండి, ఇంకా కొంచెం వేసేస్తున్నాను అన్నమాట నేను ఇలాగా. ఇలా దీంతో వేసేస్తున్నాను. ఆ కొంచెం వాటర్తో వేస్తే కుక్కర్ మూత పెట్టేస్తాను అన్నమాట నేను. చక్కగా అవుతుంది కదా. అప్పుడు ఏం చేద్దామంటే కొంచెం నెయ్యి ఒక్కసారి జస్ట్ సిమ్లో పెట్టేసి సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేద్దాం. సేమ్ చికెన్ ఫ్రై కూడా పచ్చిమిర్చి, కరివేపాకు అన్నమాట. కరివేపాకు ఎక్కువ వేస్తాను అన్నమాట, చాలా బాగుంటుంది. ఇలాగా వెరైటీగా బాగుంటుంది అన్నమాట. చాలా టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. జస్ట్